अथ मंत्रपाठ। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु మనము రెండవ అధ్యాయంలో సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న అవ్యయభావ సమాస ప్రకరణం పూర్తిగా చెప్పుకున్నాము. మనము ఈ సమాస ప్రకరణంలో మనకు ముఖ్యంగా 4 సమాసాలు చెప్పుకున్నాము. అవ్యయభావ సమాసము, తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము. ఈ సమాసాల యొక్క అంతర్గతంగా చాలా సమాసాలు వస్తాయి. అవి ఇప్పుడు మనం చూస్తాము. అందులో ముందుగా నిన్న అవ్యయభావ సమాసాన్ని కంప్లీట్ చేసుకున్నాము. అవ్యయభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకున్నాము. అవ్యయ పదం దాదాపుగా ప్రాయ పూర్వపదంలో ఉంటుంది కాబట్టి మొత్తానికి అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయ పదం యొక్క అర్థమే ప్రాధాన్యంగా ఉంటుంది. ఆ అవ్యయంతో ఏ ఏ శబ్దాలకు, ఏ సమర్థమైన శబ్దాలకు సమాసం అవుతుంది, ఏ శబ్దాలతోటి అవ్యయానికి సమాసం అవుతుంది, అవ్యయం ఏ శబ్దాల్లో సమాసం అవుతుంది, ఇవి ఏంటో మనం చూసాము. సో ఇప్పుడు ఇంకోటి అవ్యయభావ అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకోటి సమస్త పదం వచ్చేసి నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. దాదాపుగా ప్రాయ నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. అది చూసాం. మొత్తానికి అవ్యయభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇది చూసాము. దానికి సంబంధించిన ఉదాహరణలు, దానికి సంబంధించిన సూత్రాలు, ఎప్పుడు ఏ అర్థంతో ఏ అవ్యయపదం ఏ అర్థంలో వస్తుంది అది కూడా చూసాము. ఇప్పుడు అదే క్రమంలో రెండవది తత్పురుష సమాసము. అవ్యయభావ సమాసం తర్వాత తత్పురుష సమాసం. ఇక్కడ నుంచి తత్పురుష సమాసం యొక్క ప్రకరణం మొదలు పెట్టుకుంటాము. తత్పురుష సమాసం అనేది చాలా విశాలంగా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది. సో అదేంటో చూద్దాం. అవ్యయభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది చెప్పాం. అది పూర్వపదంలో ఉంటుందని చెప్పుకున్నాం. అదే తత్పురుష సమాసం అంటే ఏంటి? తత్పురుష సమాసంలో ఏ దానికి ప్రాధాన్యత ఉంటుంది? తత్పురుష సమాసంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? ఇప్పుడు సమాసం అంటున్నామంటే కనీసం 2 పదాలు ఉండాలి, అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. అంటే 2 పదాలను ఒకే పదం కలపడాన్ని, 2 విభక్తులను ఒకే విభక్తిగా చెప్పడాన్ని, 2 లింగాలను ఒకే లింగంగా చెప్పడాన్ని, మనం అనేక స్వరాలను ఒకే స్వరంగా చెప్పడానికి సమాసం చెప్పుకుంటామట. అంటే ఎక్కడ 2, 3 ఉంటే వాటిని ఒకేటిగా చెప్పడాన్ని సమాసం అంటాం. సమాసం సంక్షేపం. ఇక్కడ మనం తత్పురుష సమాసంలో 2 పదాలు ఉంటాయి. 2 పదాలకు సమాసం చేసినప్పుడు అందులో 2 పదాలను కలిపామట. అందులో ఏ పదానికి ప్రాధాన్యత ఉంటుంది? ఇప్పుడు అవ్యయభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అది దాదాపుగా పూర్వపదంలో ఉంటుందని చెప్పాం. అంటే పూర్వపదానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ తత్పురుష సమాసంలో ఏ పదానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసంలో ఏ దానికి ప్రాధాన్యత ఉంటుంది? ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కాబట్టి ఎలాగంటే ఉదాహరణకు రాజపురుషం, రాజపురుష ఏంటండి? రాజపురుష. రాజపురుష అంటే రాజు యొక్క పురుషుడు. అంటే రాజ్య పురుష, రాజపురుష. రాజపురుషలో రాజ్ఞ పురుష, రాజపురుషుడు 2 పదాలు. రాజ ఒక పదము, పురుష ఒక పదం. ఇందులో ఉత్తర పదం ఏంటి? 2 పదాల్లో ఉత్తరంగా ఉండేది పురుష శబ్దం. అంటే పురుష శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మనం వాక్యంలో రాజపురుషం ఆనయ అని చెప్పామనుకోండి, రాజపురుషుని తీసుకొని రా అంటే అక్కడ రాజు యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నదో ఆ పురుషుడిని తీసుకొస్తాం, కానీ రాజుని తీసుకొని రాం. ఎందుకు? తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఉత్తర పదంలో ఎవరున్నారు? పురుష శబ్దం ఉంది కాబట్టి పురుషుడిని తీసుకొస్తామని రాజుని తీసుకుందాం. రాజపురుషం ఆనయ అని చెప్పగానే రాజు యొక్క కుమారుడు అయినటువంటి లేదా పురుషుడైనటువంటి వారిని తీసుకొస్తాం, కానీ
ఆ రాజుని తీసుకొని రాము. ఎందుకు? తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? కాబట్టి తత్పురుష సమాసంలో మనకు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అవేంటో ఎప్పుడు ఏ శబ్దం, ఏ సుబంతం సమాసం అవుతున్నది. ఇక్కడి నుంచి మనకు తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది. ముందు అవ్యయభావ సమాసం ప్రకారం ఇంతవరకు చూసాము. మనకు అవ్యయభావ సమాసం మొదలుకొని ఏవైతే సూత్రాలు చెప్పుకున్నా అన్నింటిలో అవ్యయభావ సమాసం అవుతుంది చెప్పుకుని వచ్చాం. ఇప్పటి నుంచి వచ్చే అధికారం సూత్రం ఏంటంటే తత్పురుష సమాసంలో తత్పురుష సమాసం అవుతుంటున్నమాట. ఏ తత్పురుష సమాసం ఏ శబ్దంతో అవుతుంది అది మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది తత్పురుష. చూడండి 21వ సూత్రము. తత్పురుష ప్రథమ విభక్తి ఏకవచనము ఒకటే పదం ఉంది కాబట్టి ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. పైనుంచి అనువృత్తి వస్తున్నాయి, మనకు మహా సమాస ప్రకారం నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి ముందు నుంచి కూడా చాలా సూత్రాలు వస్తున్నాయి. తో సుప్ అనే పదానికి సుబంతం, సహ సుప అంటే సుప్పుతోటి సుబంతానికి సమాసం అవుతుంది, అది కూడా అనువృత్తి వస్తుంది. సమాస తో సామాన్య సమాస శబ్దానికి కామన్ గా ఉంటుంది కాబట్టి సమాస అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది. తో సుప్పు, సహసుప, సమాస ఈ 3 పదాలకు అనువృత్తి వస్తుంది. అర్థ అధికారో అయం, అధికారోయం ఈ సూత్రం అంటే అధికార సూత్రం. అంటే ఇక్కడ తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది. ముందు అవ్యయభావ సమాసం యొక్క అధికారం చూస్తూ వచ్చాము. ఇక్కడ ఏ అధికారం నడుస్తుంది? తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది. ఏమొస్తుంది? తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది అన్నమాట. అందుకే అధికారో అయం, ఇది అధికార సూత్రము. ఇతోగ్రే యహ సమాసః సహ తత్పురుష సంజ్ఞకో భవతి ఇది వేదితవ్యం. ఇతో అగ్రే, ఇక్కడి నుంచి అగ్రే అంటే ముందు సూత్రాలు ఏవైతే వస్తాయో, ఏదైతే సమాసం చేస్తామో అగ్రే అంటే ముందు, యహ సమాస ఏదైతే సమాసం చేసుకుంటామో అది అక్కడ ఏమవుతుంది? సహ తత్పురుష సంజ్ఞకో భవతి ఇది వేదితవ్యం. అక్కడ అన్ని చోట్ల తత్పురుష సమాసం అవుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఏ సూత్రం వచ్చినా సమాసం చేసామంటే అక్కడ ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసమే అవుతుంది. అవిభావ సమాసం కాదు, ద్వంద్వ సమాసం కాదు, బహుళ సమాసం కాదు. తత్పురుష సమాసం యొక్క అధికారం కాబట్టి ఇక్కడ సమస్య అయితే సమాసం అవుతుంది అనగానే ఏ సమాసం అవుతుంది? తత్పురుష సంజ్ఞకో భవతి, తత్పురుష సమాసం అవుతుంది చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది ఈ సూత్రం యొక్క అధికారం. కాబట్టి ఇతోగ్రే యహ సమాస ఏదైతే సమాసం ఉందో సహ అది తత్పురుష సంజ్ఞకో భవతి ఇది వేదితవ్యం. తత్పురుష సమాసం అవుతుంది చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది ఎంతవరకు? 2:22 సూత్రం వరకు. ఇది యావత్ అంటే 2వ అధ్యాయము 2వ పాదము 22వ సూత్రం వరకు ఈ సమాసం యొక్క అధికారం నడుస్తుంది. అంటే ఇది తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది. అంటే ఇది ఎక్కువగా నడుస్తుందన్నమాట. ఓకేనా? 2వ అధ్యాయము 2వ పాదం వరకు ఈ తత్పురుష సమాసం యొక్క ప్రకారం నడుస్తుంది కాబట్టి అంతవరకు మనం చూస్తూ వెళ్దామండి. అస్తు. అందుకే 2:22 ఇది యావత్. ఉదాహరణని అగ్రే వక్ష్యంతి. ఉదాహరణలు మనం ముందు ఎక్కడ ఏ సూత్రాలు ఏవైతే సూత్రం ఇవ్వబడుతుందో అక్కడే చెప్పుకున్నాం. అగ్రే వక్ష్యంతి అక్కడే ముందు చెప్పుకుంటాం అని చెప్పి వదిలేశాడు అనమాట. అస్తు. ఇక్కడ భాషాత్వం అది చెప్పాడు. ఈ అధికార సంధ్యాసూత్రం, ఇది అధికార సూత్రం, అది సంధ్యాసూత్రం అంటే తత్పురుష సంధ్యాన్ని పేరు పెట్టుకుంటూ పోతాం అన్నమాట. ఆ అధికారం తత్పురుష సమాసం యొక్క అధికారం 2వ అధ్యాయం 2వ పాదం వరకు 22వ సూత్రం వరకు ఇది అధికారం నడుస్తుంది. అందుకే అధికారము మరియు సంధ్యాసూత్రం అని చెప్పి చెప్పబడింది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఏదైతే సమాసం చెప్తామో అది దానికి తత్పురుష సంధ్యాన్ని పేరు పెట్టుకుంటూ వెళ్తాం అన్నమాట. ఏం పేరు పెట్టుకుంటాం? తత్పురుష సంధ్యాన్ని పేరు పెట్టుకుంటూ వెళ్తాం. ఓకే, ముందు అవ్యయభావ సమాసం పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు తత్పురుష సమాసం అని చెప్పి ఇక్కడి నుంచి ఏ సూత్రం వచ్చినా ఏ సమాసం చేసినా తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? అస్తు. విశేషత ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాను. तत्पुरुष समासम प्रायः उत्तर पदार्थ प्रधान होता है. తత్పురుష సమాసంలో దాదాపుగా ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుందండి. తత్పురుష సమాసంలో దాదాపుగా ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని విశిష్ట నియమాలు వచ్చాయనుకోండి, అక్కడ వేరే అర్థం మారిపోవచ్చు, అది వేరే విషయం. కానీ సిద్ధాంతం ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది. 2 పదాలు ఉంటాయి, ముందు దాని పూర్వ పదం అంటాం, దాని పక్కన ఉండేదాన్ని ఉత్తర పదం అంటాం. అంటే ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది, అది చెప్పాడు. ఉదాహరణ యథా రాజపురుష మే షష్ఠీ తత్పురుష సమాసం. రాజ్ఞ పురుష, విగ్రహవాక్యం వచ్చి రాజ్ఞ రాజు యొక్క పురుషుడు, కలిపితే రాజపురుష. ఇక్కడ పురుష శబ్దం ఉత్తర పదంలో ఉంది, రాజ శబ్దం పూర్వ పదంలో ఉందన్నమాట. కానీ సో యహా పర్ పురుషుకి ప్రాధాన్యత హై అంటే ఇక్కడ పురుష శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు? క్యోంకి రాజపురుషం ఆనయ కహనే పర్, రాజపురుషుడిని తీసుకునిరా అలా చెప్పినప్పుడు లోగు పురుషుకో లాతే, మనుషులు ఏం తీసుకొస్తాయి? రాజు యొక్క పురుషుడిని తీసుకునిరా అనగానే వెంటనే ఆ పురుషుడు, రాజు యొక్క పురుషుడు ఎవరైతే కుమారుడు ఎవరైతే వాళ్ళని తీసుకొస్తాం, కానీ రాజును పట్టుకుందాం అనమాట.
కాబట్టి ఎందుకు తత్పురుష సమాసంలో మనం చెప్పే విధాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, స్వరాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎవరిని సంకేతించాం సమాసం కదా? రాజు యొక్క పురుషుడిని తీసుకొనిరా, పురుషుడిని చెప్పాం, పురుషుడికి ప్రాధాన్యత ఇచ్చామట. కానీ పురుషుడినే తీసుకొస్తాం కానీ రాజుని తీసుకొని రాము అది చెప్పారు. రాజపురుషం ఆనయ్య కేహనే పదాలు చెప్పినప్పుడు లోగ్ అంటే మనుషులు పురుషుకో లాతే పురుషుడిని తీసుకొని వస్తారు, రాజకో నహి లాతే రాజుని తీసుకొని రారు. ఇస్సే పతా చల్తా హై అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యహా ఉత్తర పద పురుషుకి హీ ప్రధానత హై. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అంటే ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, తత్పురుష సమాసంలో ఉత్తర పదానికే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఇది తత్పురుష సమాసము, అధికార సూత్రము. ఇక్కడ నుంచి 2వ అధ్యాయం 2వ పాదంలో 22వ సూత్రం వరకు నడుస్తుంది. ఇది అధికార సూత్రంతో పాటు సంజ్ఞా సూత్రం. ఏ సంజ్ఞ? తత్పురుష సంజ్ఞ అని కూడా పేరు పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. ఇందులో సందేహం ఉందా? ప్రారంభంలో ఓకే అండి. నెక్స్ట్ చూడండి 22వ సూత్రం. ఒక సందేహం చెప్పండి, సంకోచపడద్దు. ఏమన్నా ప్రశ్న చిన్నదా పెద్దదా ఎటువంటిది కాదు, అడుగుతూ ఉండండి. అస్తు, నెక్స్ట్ వచ్చేసి ద్విగుష్ట 22వ సూత్రం ఏంటండి? ద్విగుష్ట సూత్రాసం చూడండి. ద్విగుష్ట ద్విగు ప్రథమ విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి తత్పురుష చెప్పారు. అది కాదు, ఇక్కడి నుంచి మనం తత్పురుష సమాసం యొక్క అధికారం నడుస్తుంది కదా. ఎంతవరకు? 2వ అధ్యాయం 2వ పాదంలో 22వ సూత్రం వరకు కంటిన్యూగా తత్పురుష ప్రతి సూత్రంలో వస్తుంది. అనువృత్తి అనేది అధికార సూత్రం కాబట్టి అధికారం ప్రతి సూత్రంలో వస్తుంది అన్నమాట. కానీ ప్రతి దాని తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకోండి. ఏం చేసినా కూడా అధికార సూత్రం కాబట్టి తత్పురుష శబ్దానికి అనువృత్తి అన్ని చోట్ల వస్తుంది, ప్రతి సూత్రంలో వస్తుంది అన్నమాట. చూడండి, ఇదేమంటే ద్విగుష్ట. సింపుల్ గా ఏం చెప్పిందో, ద్విగు ప్రథమ విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. అనువృత్తి వస్తుంది, తత్పురుష అనే పదానికి అనువృత్తి వస్తుంది. అర్థ ద్విగు సమాస. ద్విగుష్ట అంటే ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. ద్విగు సమాసం అయితే ఉందో, ద్విగు అని తెలుసుకున్న తర్వాత ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. ఎక్కడైతే ద్విగు సమాసం చేశామో దానికి తత్పురుష సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఎక్కడైతే ద్విగు సమాసం చేశామో దానికి ఏమొస్తుంది? తత్పురుష సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇది సంజ్ఞా సూత్రం. ఇది కూడా సంజ్ఞా సూత్రం. అంటే ద్విగు సమాసానికి మనం తత్పురుషం అని పేరు పెట్టాం కాబట్టి దీనికి సంజ్ఞా సూత్రం అని చెప్పి చెప్పుకున్నామట. ఏంటి? ఎక్కడైతే మనం ద్విగు సమాసం చేశామో అక్కడ ఈ సూత్రం వచ్చి దానికి తత్పురుష సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ద్విగు సమాసానికే అండి. ఎక్కడైతే ద్విగు సమాసం చేశామో అక్కడ ఈ సూత్రం వచ్చేసి ఆ ద్విగు సమాసానికి తత్పురుషం అని పేరు పెడతాను అని చెప్పి పేరు పెట్టేస్తున్నాడు. అందుకే ఇది సంజ్ఞా సూత్రం. ఇది సంజ్ఞా సూత్రం అని చెప్పాం. అంటే నామకరణ సూత్రం. అది నామకరణం పెట్టే సూత్రం అనమాట. అందుకే ఉదాహరణ ఇచ్చాడు. పంచరాజం, దశరాజం, ద్వ్యః, త్రియః, పంచగవం, దశగవం. ఈ ఉదాహరణ ఇచ్చారు. ఓకేనా? పంచానాం రాజానాం సమాహారః పంచరాజం, దశానాం రాజానాం సమాహారః దశరాజం, ద్వ్యః ద్వ్యహ్నాం అహ్నాం సమాహారః ద్వ్యః, త్ర్యహ్నాం అహ్నాం సమాహారః త్రియః. అలాగా అంటే 2 రోజులు ద్వ్యః అంటాం, 3 రోజులు త్రియః అంటాం. పంచానాం 5 రాజుల యొక్క సమూహాన్ని పంచరాజ్యం అంటాం. దశానాం రాజానాం సమాహ దశరాజ్యం అంటే 10 మంది రాజుల యొక్క సమూహాన్ని దశరాజ్యం అని చెప్పొచ్చు. 5 రాజుల యొక్క సమూహాన్ని పంచరాజ్యం అని చెప్తామట. ఇక్కడ సంఖ్య అనేది ముందుందండి. ఏంటండి? సంఖ్య ముందుంది. సంఖ్య ఎక్కడ ముందు ఉంటుందో అంటే ఎక్కడ 2 పదాలు ఉన్న చోట అందులో మొదటి పదం సంఖ్యావాచక సంఖ్య అంటే ఏదో సంఖ్య 1, 2, 3 సంఖ్య ఉంటే దానికి సంఖ్య పూర్వో ద్విగు. ఎక్కడైతే సమాసంలో పూర్వపదం సంఖ్యా శబ్దం ఉంటే అక్కడ దానికి వెంటనే సంఖ్య పూర్వో ద్విగు అని చెప్పి ద్విగు సంజ్ఞ పెట్టేస్తామండి. ఏం పెట్టాం? ద్విగు సంజ్ఞ పెట్టేస్తామట. అర్థమైనా? ద్విగు సంజ్ఞ పెట్టడం వలన ఆ ద్విగు సమాసానికి ద్విగు శబ్దానికి రాయశబ్దం సమాసం చేశాం కాబట్టి ఆ ద్విగు సమాసం అయిపోయిందన్నమాట. అటువంటి ద్విగు సమాసానికి మన ప్రకృతి వచ్చి ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. ద్విగు సమాసానికి తత్పురుష సంజ్ఞ పేరు పెట్టుకుంటామని చెప్పినమాట. అది కింద సంఖ్య పూర్వ ద్విగు హుసే ద్విగు संज्ञा का विधान किया है. यह सूत्र तत्पुरुष संज्ञा भी
इस सूत्र से तत्पुरुष संज्ञा भी हो जाती है. అంటే సంఖ్యా పూర్వో ద్విగు అంటే సమాసంలో ఏదైనా సంఖ్యావాచక శబ్దం ముందు ఉంటే దానికి వెంటనే సంఖ్య అనేది పూర్వంలో ఉంటే దానికి ద్విగు సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏమొస్తుంది? ద్విగు అని పేరు పెట్టుకుంటామట. అందుకే ద్విగు సమాసం అయిపోయిందన్నమాట. ద్విగు సమాసానికే మళ్ళీ ఈ సూత్రం తత్పురుషం కూడా పేరు పెట్టింది. మొత్తానికి పంచరాజం దశరాజం దానికి తత్పురుషం కూడా పేరు పెట్టేసింది. ఓకేనా? అలాగే ద్వ్యః త్రయః పంచగవం దశగవం వీటికి నాకు తెలిసి రూపసిద్ధి వెనక ఇవ్వబడి ఉంటుంది. రూపసిద్ధి చూడండి. ఇందుకు అర్థమైందండి? సూత్రార్థం అందరికి అర్థమైందా? సూత్రార్థం యొక్క సందేహం ఉందా? రెండు సంఖ్యలు వస్తాయి కదండి, తత్పురుష సంఖ్య వస్తుంది, ద్విగు సంఖ్య కూడా వస్తుంది కదా. ద్విగు సంఖ్య సంఖ్య పూర్వం అంటే ద్విగు సంఖ్య, ఆ ద్విగు సంఖ్య పేరు పెట్టే తత్పురుష సమాసం అయినది. ద్విగు సంఖ్య పేరు పెట్టకుంటే తత్పురుష సమాసం కూడా ఏది కాదు. ముందుగా సంఖ్య ముందు దానికి ద్విగు సమాసం అయిపోయింది. ద్విగు సమాసం అయింది కాబట్టి ఈ సూత్రం వచ్చి ద్విగు సమాస తత్పురుష సంఖ్యకో ద్విగు సమాసానికి సూత్రం తత్పురుష సమాసం పేరు పెడుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ద్విగు సమాసం అనివార్యం. తత్పురుషులోనే కర్మధారయ ద్విగు కూడా వస్తాయి కదండి తత్పురుషులోనే. అందుకే పెట్టాం కదా దీని అంతర్గతంలో కర్మధారయ ద్విగు కూడా వస్తాయి కదా. అందుకే ఆ ద్విగు అని పేరు పెట్టిన దానికి ఈ సూత్రం తత్పురుష సమాసం పెట్టిన తత్పురుష సమాసం అంతర్గతంలో వచ్చాయి కదా. తత్పురుష సమాసం అంతర్గతంలో వచ్చింది కదా. దానికే ద్విగుకే తత్పురుష సమాసం పేరు పెట్టామంట. జీ పరిశిష్టం ఉందండి దీనికి. పరిశిష్టం ఎంత అండి? పేజ్ నెంబరు 717 అండి. 17 717 పేజ్ అండి. చూస్తుంది మీకు కింద పరిశిష్టం కనిపిస్తుంది. స్లైడ్ మీద కూడా గమనించండి. మీ దగ్గర పుస్తకాలు ఉన్న వాళ్ళ మాట ఖచ్చితంగా పుస్తకాలు తీసి ఓపెన్ చేసి చూసుకోండి. చూడండి, ద్విగుశ్చ అందులో మొట్టమొదటి ఉదాహరణ మనకు పంచరాజ్యం ఇచ్చాం. దాని విగ్రహవాక్యం ఏంటి? పంచరాజ్యం అనే సమస్త పదం ఇది. ఆ రెండు పంచన్ రాజ్యం రెండు శబ్దాలు కలిపితే పంచరాజ సమాసయుక్త పదం అట. అది ఎలా విడగొట్టుకుంటే చూపిస్తున్నాడు. పంచానాం షష్ఠీ విభక్తి బహువచనంలో, పంచానాం రాజ్ఞాం రాజ్ఞ షష్ఠీ విభక్తి బహువచనం అండి. రాజ్యం శబ్దానికి షష్ఠీ విభక్తి బహువచనం వస్తుంది, రాజ్ఞాం వస్తుందన్నమాట. పంచానాం రాజ్ఞాం సమాహార ఏమవుతుంది? పంచరాజం అవుతుందట. పంచానాం రాజ్ఞాం సమాహార పంచరాజం అలా వస్తుందన్నమాట. పంచానాం రాజ్ఞాం సమాహార సమూహం అంటే 5 మంది రాజుల యొక్క సమూహాన్నే పంచరాజం అని చెప్పి చెప్పుకుంటామట. పంచానాం రాజ్ఞాం సమాహార పంచరాజం. ఓకేనా? 5 రాజుల యొక్క సముదాయాన్నే పంచరాజం అంటాం. ఇది విగ్రహవాక్యం. ఇప్పుడు విగ్రహవాక్యానుసారంగానే అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాం. విగ్రహవాక్యంలో ఏ విభక్తి విడగొట్టుకున్నాము మనము? విగ్రహవాక్యాన్ని పంచానాం అని షష్ఠీ విభక్తి బహువచనం విడగొట్టుకున్నామట. షష్ఠీ విభక్తి బహువచనం విడగొట్టాం కాబట్టి అలా విధంగా విభక్తులు తెచ్చుకుంటాం. సో పంచానంలో పంచన్ శబ్దం మూల శబ్దం ఏంటి? పంచన్ శబ్దం అండి. ఆ పంచన్ శబ్దానికే షష్ఠీ విభక్తి బహువచనంలో ఆమ్ తెచ్చుకుంటే, షష్ఠీ విభక్తి బహువచనం ఆమ్ తెచ్చుకుంటే పంచానాం అయిపోతున్నామట. ఓకేనా? సో అదేవిధంగా రాజ్ఞాం అని చెప్పేసి షష్ఠీ విభక్తి బహువచనం ఉంది. అందుకే రాజన్ ఆమ్ మూల శబ్దం అంటే రాజన్ శబ్దం అండి. ఆ రాజన్ శబ్దానికి షష్ఠీ విభక్తి బహువచనంలో ఆమ్ తెచ్చుకుంటే రాజన్ ఆమ్ రాజ్ఞాం అయిపోతున్నామంట. వ్యాకరణ నియమం ప్రకారంగా మనం డైరెక్ట్ గా రాసేసుకున్నాం. పంచన్ ఆమ్ రాజన్ ఆమ్. ఇక్కడ డైరెక్ట్ గా మనం పంచన్ అనే ప్రాతిపదికం చేత షష్ఠీ విభక్తి బహువచనంలో ఆమ్ తెచ్చుకుంటాము. రాజన్ అనే ప్రాతిపదికం చేత షష్ఠీ విభక్తి బహువచనంలో ఆమ్ తెచ్చుకుంటాం. డైరెక్ట్ గా విగ్రహవాక్యం ఉంది కాబట్టి మనకు విగ్రహవాక్యం చూసి డైరెక్ట్ గా ఆమ్ తెచ్చుకున్నామంట. షష్ఠీ విభక్తి మనకు తెలుసు. సు ఔ జస్ అమ్ ఔట్ షస్ తాభ్యాం బిస్ ఏభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆమ్. షష్ఠీ విభక్తి బహువచనంలో గస్ ఓసు ఆమ్ వస్తుంది అన్నమాట. అందుకే డైరెక్ట్ గా మూల శబ్దం పంచన్ శబ్దానికి ఆమ్ తీసుకొచ్చాము, రాజన్ శబ్దానికి ఆమ్ తీసుకొచ్చాము. ఇప్పుడు పంచన్ వేరుగా ఉంది, దాని ప్రత్యయం ఆమ్ వేరుగా ఉంది, రాజన్ శబ్దం వేరుగా ఉంది, మన ఆమ్ ప్రత్యయం వేరుగా ఉంది, మొత్తం విడివిడిగా ఉన్నాయి. సో మనకు సమాసం అంటే విడివిడిగా ఉండే పదం ఒకే పదంగా తయారు చేయాలి. రెండు కన్నా ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట.
విడివిడిగా ఉన్న కలపడాన్ని సమాసం అంటాం. ఇప్పుడు సమాసం చేస్తున్నాం. ఏ సమాసము? తద్దితార్థోత్తర పద సమాహారేచ. తద్దితార్థోత్తర తద్దితార్థోత్తర పద సమాహారేచ. తద్దితార్థోత్తర పద సమాహారేచ. ఇదేముంటుంది? సమాహారే గమ్యమానం అయినప్పుడు సమాసం అవుతున్నాడు. సమాహారం సమూహార్థం ఎప్పుడు గమ్యమానం? సమూహమే కదా, 5 మంది రాజుల యొక్క సమూహం. సమూహార్థంలో ఉత్తర పదం అనేది పక్కన ఉంటే అప్పుడు పూర్వపదం ఉత్తర పదం కలిసి సమర్థమైన సుబంతము వేరే సుబంధం సమాసం అవుతుంది. ఇక్కడ చూడండి సూత్రార్థము. తద్దితార్థం అంటే తద్దిత యొక్క అర్థం విషయం ఉపస్థితమైనప్పుడు, ఇక్కడ తద్దితార్థం యొక్క విషయం ఉపస్థితమైనప్పుడు ఇక్కడ చూడండి తద్దిత ప్రత్యయం యొక్క అర్థం అంటే మనం తద్దిత ప్రత్యయం తెచ్చుకుంటాం, అంటే 4వ అధ్యాయం నుండి ప్రత్యయం తెచ్చుకుంటామట. అలాగా తద్దితార్థం యొక్క విషయం ఉపస్థితమైనప్పుడు, అలాగే ఉత్తర పద రహితే, ఉత్తర పద పద రహితే అంటే ఉత్తర పదం పరంగా ఉంటే, ఇక్కడ ఉత్తర పదం పరంగా ఉంది. ఏముంది? రాజన్ ఆమ్. అలాగే పంచన్ ఆమ్ రాజన్ ఆమ్. ఇక్కడ ఉత్తర పదం ఉంది. రాజన్ శబ్దం ఉత్తర పదంగా ఉంది, పంచన్ శబ్దం పూర్వ పదంలో ఉందన్నమాట. ఇక్కడ ఉత్తర పదం పరంగా ఉంటే తథ. అలాగే సమాహార వాచ్యం అంటే సమూహార్థం వచ్చినప్పుడు, సమూహార్థం యొక్క వాచ్యం ఉపస్థితమైనప్పుడు, సమాహారం అంటే సమూహ వాచ్యం ఉపస్థితమైనప్పుడు అప్పుడు దిశావాచి తథా సంఖ్యావాచి సుబంతాలతోటి. ఏంటిది? దిశావాచి శబ్దం కానీ సంఖ్యావాచి శబ్దం, దిశావాచి తథా సంఖ్యావాచి సుబంతాలతోటి. ఇక సంఖ్యావాచి పంచ సంఖ్య కదా, దిశావాచి అంటే పూర్వ దిశ ఉత్తర దిశ, అలా దిశావాచి అయినా ఉండాలి, లేదంటే సంఖ్యావాచి. సంఖ్యావాచి సుబంతోంక అంటే సంఖ్యావాచి సుబంతోంక సమర్థ సమానాధిక సంఖ్యావాచి సుబంతుక వేరే సమర్థమైన సుబంతంతో సమానాధికరణం ఏంటంటే రెండింటికి అధికరణం సమానంగా ఉంటే అంటే సమానాధికరణ సుబంతంతో సమాసం అవుతుంది, వికల్పంగా సమాసం అవుతుంది. ఏమవుతుంది? వికల్పంగా సమాసం అవుతుంది. సో వికల్పంగా ఏ సమాసం అవుతుంది? సో తత్పురుష సమాసం భవతి. ఇక్కడి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు సమూహార్థం సమూహార్థం యొక్క వాచ్య విద్యమానంగా ఉంది కాబట్టి ఉత్తర పదం కూడా ఉంది కాబట్టి మనకు ఈ సమూహార్థంలో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు సమూహం యొక్క అర్థం ఉంది. అంటే ఏ సమూహము? 10 మంది రాజుల యొక్క సమూహము, 5 మంది రాజుల యొక్క సమూహం. అటువంటి సమూహార్థంలో ఉత్తర పదం పక్కన ఉంటేనా అప్పుడు మనకు ఆ సంఖ్యావాచి సుబంతం అనేది, అంటే పంచన్ ఆమె సంఖ్య కదా, పంచన ఆమె ఏ సుబంతం తెచ్చుకున్నాము? ఆమె సుబంతం తెచ్చుకున్నామంట. అందుకే పంచన్ ఆమె అనే సుబంతము సమర్థవంతమైన సమానాధికరణమైనటువంటి వేరే సుబంతం చేత, అంటే రాజుని సుబంతం చేత, రాజుని ఆమె కదా, ఆ సుబంతం చేత సమాసం అవుతుంది. సో సమాసం అంటే కలిసిపోతాయి అన్నమాట. సమాసమైంది. సమాసం ఏ సమాసమైంది? తత్పురుష సమాసో భవతి, తత్పురుష సమాసం అయింది. ఓకే, ఇది సూత్రం యొక్క అభిప్రాయం. సందర్భాన్ని బట్టి సంఖ్యాపూర్వ ద్విగు కూడా కింద ఉంది చూడండి. తద్దితార్థోత్తర పద సమాహారే ఇత్యత్ర సంఖ్యాపూర్వో యో సమాస. సంఖ్య అనేది పూర్వంలో ఉంటే సంఖ్యాపదం పూర్వంలో ఉన్నప్పుడు ఏ సమాసం చేశామో ఆ సమాసం అవుతుంది స ద్విగు సంజ్ఞకో భవతి. ఏమవుతుంది? స ద్విగు సంజ్ఞకో భవతి. అంటే పైన సూత్రము తత్పురుష సమాసం చేసింది, ఆ సమాసంలో ఒకవేళ సంఖ్య అనే పూర్వంలో ఉంటేనా ఈ సూత్రం ప్రకారంగా అది ద్విగు సంజ్ఞకు అయిపోతుంది, ద్విగు సమాసం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అందుకే పూర్వ సూత్రస్య అయం శేష అంటే పూర్వ సూత్రానికి ఇది మిగిలిన అంశంగా ఇది పూర్తి చేసింది అన్నమాట. ఒకవేళ తత్పురుష సమాసంలో సంఖ్య అనే పూర్వంలో ఉంటే అది ద్విగు తత్పురుష సమాసం అవుతుంది, ద్విగు సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. ద్విగు సంజ్ఞ పేరు పెట్టగానే మన ప్రకృతి సూత్రం వచ్చి ద్విగు సూత్రం వచ్చేసి ఆ ద్విగు సమాసానికే నేను తత్పురుష సమాసం అని చెప్పి పేరు పెడతా అని చెప్పి ఈ సూత్రం పేరు పెడుతుందండి. మొత్తానికి సంఖ్యా పూర్వో ద్విగు, సంఖ్య అనే పూర్వంలో ఉంటే దానికి ద్విగు సమాసం అవుతుంది. ఓకేనా? అందుకే పూర్వో యో సమాస, సంఖ్యా పూర్వో యో సమాస, సంఖ్యా పూర్వంలో ఉన్నటువంటి ఏ సమాసం ఉందో అది ద్విగు సంజ్ఞకో ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది అన్నమాట. ఓకేనా? అస్తు. ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేయండి. సో ఈ రకంగా మనము తద్దితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం ప్రకారంగా సమూహార్థంలో మనము సంఖ్య సుబంతము
రాజన్ సుబంతం చేత సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది చెప్పి తత్పురుష సమాసం చేసుకున్నాం. చూడండి ఇక్కడ, అందుకే ఇక్కడ పంచన్ ఆమ్ రాజన్ ఆమ్, ఇక్కడ तद्धितार्थोत्तर पद समाहारे च అనన్య సూత్రేణ సమాహారే గమ్యమాన్ హోనే పర్. ఇక్కడ సమూహార్థం గమ్యమానం ఏంటి కదా, 5 మంది రాజుల యొక్క సమూహం కలిసి, సో దాన్ని పంచరాజు అని చెప్పాను. సమూహార్థం ఉంది కాబట్టి సమాహార గమ్యమానే, సమాహార గమ్యమానం అయినప్పుడు ఏమవుతుంది, సమాసం అవుతుంది. ఏ సమాసం, తత్పురుష సమాసం అవుతుంది చెప్పి తత్పురుష సమాసం చేశాం. ఏది, ఈ సూత్రం దిగుశ్చ సూత్రం వచ్చేసి ఈ సూత్రం ప్రకారం సమాసం అయిపోయింది అనమాట. సో పంచన్ ఆమ్ రాజన్ ఆమ్ ప్రకారంగా ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి, ఇప్పుడు తత్పురుష సమాసం అయిపోయింది. సమాసం అనగానే పంచన్ ఆమ్ రాజన్ ఆమ్ ఇవన్నీ ఒకే పదంగా వస్తాయి, ఒకే పద అంతర్గతంలో వస్తాయి, వేరువేరుగా చూడడం, భిన్నంగా చూడమాట. ఇదంతా తత్పురుష సమాసం కింద చూస్తామట. సో సమాసం చేయగానే ఏంటనే ఎలా వచ్చింది మనకు, కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి బై ఇక్కడ కృత్ ప్రత్యయం వచ్చిన, తద్ధిత ప్రత్యయం వచ్చిన, ఏ సమాసం ఉన్నా దానికి మొత్తానికి ప్రాతిపదికం పేరు వస్తుంది. 3 ఆప్షన్, కృత్ ప్రత్యయం ఉండాలి, తద్ధిత ప్రత్యయం ఉండాలి, లేదా సమాసం అని ఉండాలి. ఇక్కడ కృత్ ప్రత్యయం లేదు, 3వ అధ్యాయం నుండి ప్రత్యయం తెచ్చుకోలేదు, 4వ అధ్యాయం నుంచి ప్రత్యయం తెచ్చుకోలేదు. మరి ఏముంది, సమాసం ఉంది. ఏ సమాసం ఉంది, తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నాం. ఇప్పుడే పంచన్ ఆమ్ రాజన్ ఆమ్ ఈ మొత్తానికి మనం తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నాం. ఆ సమాసానికే కృత్ తద్ధిత సమాసాశ్చ ఏముంటుంది, సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ఉంటే కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞ ఉందని చెప్పేవాళ్ళం, కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి అని చెప్పుకునే వాళ్ళం. తద్ధితం ఉంటే తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రెండు లేవు కాబట్టి సమాసం ఉంది, అందుకే సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. నువ్వు ఎవరికైతే తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నావో దానికే సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఆ మొత్తానికి నేను మళ్ళీ ప్రాతిపదికం పేరు పెడతాను. నువ్వు ఎవరికైతే తత్పురుష సమాసాన్ని పేరు పెట్టుకున్నావో ఆ మొత్తానికి నేను మళ్ళీ ప్రాతిపదికం పేరు పెడతా అని చెప్పి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టినాడు. ఎవరు, కృత్ తద్ధిత సమాసాశ్చ. అందుకే పంచన్ ఆమ్ రాజన్ ఆమ్కి తత్పురుష సమాసంతో పాటు దానికి ఏం పేరు పెట్టాము, తత్పురుష సమాసంతో పాటు ఏం పేరు పెట్టాము, ప్రాతిపదిక సంజ్ఞ అని కూడా పేరు పెట్టాం. ఏం పేరు పెట్టామండి, ప్రాతిపదిక సంజ్ఞ. సరే ఇక్కడ ప్రాతిపదిక పేరు పెట్టడం ఎలా వచ్చింది, సరే సమాసాన్ని పేరు పెట్టుకోవడం వల్ల దానికి వెంటనే ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. అదే ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది, అప్పుడు సుపో ధాతు ప్రాతిపదికయోహు. నువ్వు ఎవరికైతే ప్రాతిపదికం పేరు పెట్టావో ఒకవేళ ఆ ప్రాతిపదికం యొక్క అవయవంలో సుప్పులు ఉంటే గిన దానికి లుక్కు చేసేయి. ఏం చేసే, ప్రాతిపదిక అవయవస్య ధాతుల అవయవస్యవా సుపో లుక్ భవతి. ఒకవేళ ఎవరికైతే ప్రాతిపదికం పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో అవయవాలు ఏదైనా సుప్ అవయవం ఉంటే, ఏదైనా సుప్ అంటే సు ఔజస్ అమ్ ఔప్సెస్, ఇందులోంచి 21 ప్రత్యయాలలో నుంచి ఏదో ఒక ప్రత్యయం ఉందనుకోండి, దానికి ఏమొస్తుంది, లుక్కు చేసే అని చెప్పిందన్నమాట. ఇక్కడ మనకి ఉన్నది పంచన్ ఆమ్ రాజన్ ఆమ్. ఇది ఈ ప్రాతిపదికంలో మనకు సుప్పులు ఉన్నాయండి. పంచన్లో ఆమ్ సుప్పు ఉంది, రాజన్ తర్వాత ఆమ్ వచ్చింది, 2 ఆమ్ ప్రత్యయాలు ఉన్నాయి, సుప్పులు ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి దానికి ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. కాబట్టి ప్రాతిపదికం యొక్క అవయవం ఆమ్, పంచన్ ఆమ్ తర్వాత ఆమ్ ఉంది కదా, అదే రాజన్ ఆమ్ 2 అవయవాలు. ఇవన్నీ మొత్తం ప్రాతిపదికం అంతా ఒకే పదం. ఆ ప్రాతిపదికంలో 4 అవయవాలు ఉన్నాయండి. పంచన్ ఒక అవయవము, ఆమ్ ఒక అవయవము, రాజన్ ఒక అవయవము, తర్వాత రాజన్ పక్కన ఉండే ఆమ్ ఒక అవయవం. సో 4 అవయవాలు ఉన్నాయి, కానీ 4 అవయవాలు ఒకటే. అన్నిటికీ మనం ఏం పేరు పెట్టుకున్నాం, ప్రాతిపదికం పేరు పెట్టేసాం అన్నమాట. ఒకే పేరు పెట్టాం, ఒకే నామకం చేసాం. అందుకు కానీ 4 అవయవాలు లోపల చూసుకుంటే 4 అవయవాలు ఉన్నాయి. ఈ సూత్రం ఉంటుంది, ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదికంలో అవయవం ఉండాలి. అవయవం అంటే 4 అవయవాలే, కానీ ఎటువంటి అవయవం, ప్రాతిపదిక అవయవస్య సుపహ. ఒకవేళ ప్రాతిపదికంలో అవయవం ఉంటే అవయవం ఎలా ఉండాలి, సుప్ అవయవం ఉంటే, సుప్ అవయవం. సుప్ అంటే ఏదో ఒక ప్రత్యయం ఉందనుకుంటే అదని సుప్ అవయవం అంటాం. అలా సుప్ అవయవానికి ఏమవుతుంది, లుక్ చేంజ్ చెప్పింది. మన ప్రాతిపదిక అవయవస్య లుక్ భవతి అని చెప్పామనుకోండి, అప్పుడు మనం పంచన్ శబ్దానికి చేసుకోవచ్చు, రాజన్ శబ్దానికి లుక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అవయవమే కదా, ఇది కూడా ఒక అవయవమే. కాబట్టి అలా అందుకే స్పష్టత కోసము ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. అది అవయవం ఉండాలి, అది అవయవంతో పాటు సుప్పై ఉండాలి. అటువంటి సుప్పై ఉన్నటువంటి అవయవం ఉంటే దానికి లుక్ చేసి,
అని చెప్పిందన్నమాట. అందుకే మన పంచన్ రాజనికి సందేహం రాదు. సుప్ అంటే కేవలం ఆమ్ కాబట్టి దానికి లుక్ చేసుకుంటాము. అందుకే లుక్ చేస్తే లుక్ అంటే ఏం చేయాలి, లుక్ చేయమని చెప్పి బాగానే ఉంది. లుక్ ఇతికిం అప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అని సూత్రం వచ్చేసి నువ్వు ప్రత్యయానికి అదర్శనం చేయడమే లుక్ సంజ్ఞ భవతి. నువ్వు ఏ దానికి ప్రత్యయానికి లుక్ అని పేరు చెప్పావో ఆ లుక్ అంటే దానికి కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము, దానికి లుక్ సంజ్ఞ అని పేరు అని చెప్పింది. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనే సూత్రం వచ్చేసి ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ సంజ్ఞ అని పేరు అని చెప్పి చెప్పిందన్నమాట. అందుకే ఆ రెండు పంచన్ పక్కన ఉండే ఆము రాజని పక్కన ఉండే ఆము తీసేసాం, లుక్ చేసాం అంటే కనిపించకుండా చేసాం. అప్పుడు ఏమైంది మనకు చూడండి పైన పంచన్ రాజన్ ఈ రెండు మాత్రం మిగిలాయి. దాని పక్కన ఉండే రెండు ఆమ్ విభక్తులు వెళ్ళిపోయాయి. షష్ఠి విభక్తి బహువచనంలో వచ్చిన ఆమ్ ప్రత్యయము రెండు వెళ్ళిపోయాయి అనమాట. ఏమి మిగిలాయి పంచన్ రాజన్. ఇప్పుడు ఈ స్థితిలో సంఖ్య పూర్వో దిగుహు ఒకవేళ ఇక సమస్త పదం కదా, ఆల్రెడీ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, అవిభావ సమాసం కూడా ఉంది, సారీ తత్పురుష సమాసం కూడా ఉంది. సరే తత్పురుష సమాసంకి మేము ప్రాతిపదికం పేరు పెట్టామన్నమాట. అంటే పంచన్ రాజుని ఒక ప్రాతిపదికం, ఇంకోటి దీనికి తత్పురుష సమాసం చేసామన్నమాట. ఓకేనా అస్తు. ఇప్పుడు ఇదేముంటుందండి సంఖ్య పూర్వో ద్విగుహు. సంఖ్య పూర్వంలో ఉంటే దానికి ఏమొస్తుందంట, అటువంటి సంఖ్యా పూర్వమే సంఖ్య అనే పూర్వంలో ఉంటే అటువంటి దానికి ద్విగు సమాసం అవుతుందంట. సంఖ్య పూర్వ ద్విగు ఏముంటుంది, సంఖ్య అనేది పూర్వపదంలో ఉంటేనా, సంఖ్య అనేది పూర్వంలో ఉంటే అటువంటి సమాసానికి ద్విగు సంజ్ఞ అవుతుంది. ఏ సమాసం సంఖ్య అనే పూర్వంలో ఉంటే దానికి ఏమవుతుంది, వెంటనే ద్విగు సంజ్ఞ అని పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడ సమాసం కదా, ఏ సమాసము తత్పురుష సమాసం, ఆల్రెడీ సమాసం పేరు పెట్టుకున్నాం, తత్పురుష సమాసం అయింది, ఏదైనా కావచ్చు. ఇదేమంటుంది సంఖ్యాపూర్వ ద్విగు, సమాసానికి పూర్వంలో ద్విగు సంఖ్య అనే పూర్వంలో ఉంటే సంఖ్యా పూర్వంలో ఉండే సమాసానికి ఏముంటుంది, సంఖ్య పూర్వంలో ఉండాలి, సమాసమై ఉండాలి. సో మా తత్పురుష సమాసం పేరు పెట్టినా కదా, సంఖ్య పూర్వంలో ఉంది, అట్లా సమాసమై ఉండాలి. ఆ సమాసంలో సంఖ్య అనే పూర్వంలో ఉంటే అటువంటి సంఖ్యా పూర్వంలో ఉన్నటువంటి సమాసానికే ఈ సూత్రం వచ్చి సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్రం వచ్చి ఆ పంచని శబ్దానికి ద్విగు అని పేరు పెట్టింది. మొత్తానికి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టింది అన్నమాట. సంఖ్యా పూర్వంలో ఉన్నటువంటి సమాసానికి తత్పురుష సమాసానికి ఏం పేరు పెట్టింది, ఆ తత్పురుష సమాసానికి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టామండి. మీరు రాజలక్ష్మి మీరు అడిగారు కదా, ఇచ్చినాం ఆ సమాసానికి తత్పురుష సమాసానికి దాని అంతర్గతంలో దానికి మళ్ళీ ఏం పేరు పెట్టాము, దానికి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టాము. ఓకేనా. సో ఈ రకంగా చూడండి, సంఖ్యా పూర్వ ద్విగు చూడండి. తద్దితార్థోత్తర పద సమాహారే ఇత్యత్ర సంఖ్యా పూర్వ యహ సమాస. సంఖ్యా పూర్వంలో ఉంటే సమాసం చేశాము, ఏ సమాసం చేస్తే తత్పురుష సమాసం చేశాం, ఆ సమాసానికి సహా ద్విగు సంజ్ఞకో దానికే ద్విగు సంజ్ఞ కూడా పేరు పెట్టామట. ఏమిటండి, దానికి ద్విగు సంజ్ఞ పేరు పెట్టాం. అందుకే దీన్ని ఏమంటాం, అందుకే సమానాధికరణ వాచి క్షమ్యతం పూర్వసూత్రస్య అయం శేష. అంటే పూర్వసూత్రానికి ఇది అయం శేష అని మిగిలిన అంశం ప్రకారంగా దీనికి ద్విగు సంజ్ఞకు పేరు పెట్టాం. అందుకే దానికి ఇది శేష అంటే పూర్ణంగా చెప్పబడింది అన్నమాట. అంటే పైన చెప్పే సూత్రానికే పూర్ణ వాక్యంగా దీన్ని కూడా కలుపుకునే తత్పురుష సమాసానికే ఒకవేళ ద్విగు అనేది పూర్వంలో ఉంటే దానికి ద్విగు సంజ్ఞ కూడా పేరు వస్తుంది. తత్పురుష సంజ్ఞ ఉంది ఆల్రెడీ, దానికే సంఖ్య అనే పూర్వంలో ఉంటే అటువంటి సమాసానికి మనము దానికి ద్విగు సంజ్ఞ కూడా పేరు వస్తుంది అని చెప్పి ద్విగు సంజ్ఞ పేరు పెట్టిందన్నమాట. ఓకేనా. అందుకే ఇక్కడ మనం అదే విధంగా ఉదాహరణ చూసాం. చూడండి ఇక్కడ స్లైడ్ మీదకి వచ్చింది మళ్ళీ. ఏం చెప్పుకున్నామండి, तो संख्या पूर्व द्विगु संख्या पूर्व में होने से समास की द्विगु संज्ञा हुई కాబట్టి పంచన్ రాజన్ లేని ద్విగు సంజ్ఞ పేరు పెట్టుకున్నామండి. సంఖ్యా పూర్వంలో ఉంది కదా, పంచ సంఖ్యనే కదా 5 అని, అందుకే మొత్తానికి ద్విగు సంజ్ఞ కూడా ఒక పేరు వచ్చింది. తత్పురుష సంజ్ఞ ఆల్రెడీ ఉంది, ద్విగు సంజ్ఞ పేరు పెట్టాము. అంతకనే ముందు దీనికి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ కూడా ఉంది. ఏ సంజ్ఞ ఉంది, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి చెప్పి ప్రాతిపదిక సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నామట. ఈ రకంగా ఇక్కడేమో ద్విగు సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ద్విగు సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది, వెంటనే ఆ ద్విగుశ్చ అనే సూత్రం వచ్చి ద్విగుశ్చ అనే ఆ ద్విగు సంజ్ఞకి తత్పురుష సంజ్ఞ కలిది. మళ్ళీ ఆ ద్విగు సంజ్ఞకే
ఏం చేసాము? తత్పురుషాన్ని పేరు పెట్టామండి. ఏం పెట్టాం? ఆ ద్విగు సమాసానికి మన ప్రకృతి వచ్చి ద్విగు సంజ్ఞకో ద్విగు సంజ్ఞకో ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. ఏం చెప్తున్నాము? ప్రకృతి సూత్రము ఏ దానికైతే నువ్వు ద్విగు సమాసం చేసావో దానికే తత్పురుష సంజ్ఞ భవతి. దానికి తత్పురుష సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఏమి పెట్టాము? తత్పురుష సంజ్ఞ, తత్పురుష అని చెప్పి నామకరణం చేసుకుంటామంట. అందుకే మనకు ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టడం వలన ద్విగుశ్చ అనే మన ప్రకృతి సూత్రం వచ్చేసి వెంటనే ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. ఆ ద్విగు సమాసానికి నేను మళ్ళీ తత్పురుష సంజ్ఞ అని పేరు పెడతా అని చెప్పి తత్పురుష అని పేరు పెట్టేసిందండి. ఓకేనా? సో మళ్ళీ తత్పురుష పేరు పెట్టడం ఇంకేం లాభం వచ్చింది? తత్పురుష సంజ్ఞ పేరు పెట్టడం వలన వెంటనే రాజాహ సఖిభ్యష్టత్స్. రాజాహ అంటే రాజన్ శబ్దం చేత సఖి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ పంచని రాజుని ఉంది కదా, ఏముందండి? పంచని రాజుని ఉందన్నమాట. ఇక్కడ రాజన్ శబ్దం అంతిమంలో ఉంది కదా. సో రాజాహ సఖిభ్యష్టత్స్ ప్రకారంగా రాజన్ శబ్దం అంతిమంలో ఉంటే గినా, ఒకవేళ రాజన్ శబ్దము సమాసానికి అంతిమంలో రాజన్ శబ్దం ఉంటేనా వెంటనే రాజాహ సఖిభ్యష్టత్స్ ప్రకారంగా తో రాజన్ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికానికి ఏమవుతుంది? రాజన్ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కదా. రాజన్ శబ్దము అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికానికి తత్పురుష సమాసం చేశాము. అంటే రాజన్ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికానికి చేసాం ద్విగుశ్చ ప్రకారం తత్పురుష సంజ్ఞాన్ని పేరు పెట్టేశాం. మొత్తానికి పంచని రాజునికి తత్పురుష సంజ్ఞాన్ని పేరు పెట్టేసామట. తత్పురుష సంజ్ఞ పేరు పెట్టగానే ఈ సూత్రం రాజాహ సఖిభ్యష్ట ప్రకారంగా రాజన్ శబ్దం అంతిమంలో ఉంటే నేను సమాసానికి అంతిమంలో టచ్ ప్రత్యయం చేస్తాను. సమాసాంత టచ్ ప్రత్యయో భవతి. ఇది రాజన్ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికానికి అంతిమంలో అంటే ఆ సమాసానికి తత్పురుష సమాసానికి నేను ఏం చేస్తాను? టచ్ ప్రత్యయం తీసుకో. సమాసాంతస్య టచ్ ప్రత్యయో భవతి. సమాసానికి అంతిమంలో టచ్ ప్రత్యయం తీసుకొస్తామట. ఏం తీసుకొస్తుంది? టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. సమాసాంతస్య టచ్ ప్రత్యయో భవతి. కాబట్టి ఇక్కడ చూడండి, స్లైడ్ మీద చూడండి మళ్ళీ. రాజాహ సఖిభ్యష్ట ఒకసారి చూడండి. ఇక్కడ రాజన్ అహన్ సఖి అర్థం చెప్తుంది డైరెక్ట్ గా. ఇక్కడ సూత్రంలో రాజన్ అహన్ సఖి 3 శబ్దాలు సూత్రంలో. రాజాహ అంటే రాజన్ అహన్ సఖి. రాజన్ అంటే రాజా, అహన్ అంటే దినవాచక శబ్దము, సఖి అంటే సఖి మిత్రుడు స్నేహితురాలు మిత్రుడు ఏదైనా తీసుకోవచ్చు. సఖి సఖ. తో రాజన్ అహన్ సఖి ఇత్తి ఏవం అంతాత్. ఇవి రాజన్ శబ్దం అంతిమంలో ఉండాలి, లేదా అహన్ శబ్దం అంతిమంలో ఉండాలి, ఏదో సఖి శబ్దం అంతిమంలో ఉండాలి, ఏదో ఒక శబ్దం అంతిమంలో ఉండాలి. అలాంటి రాజన్ శబ్దం గాని అహన్ శబ్దం గాని సఖి శబ్దం అంతిమంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత, అందుకే సఖి ఇతి ఏవం అంతాత్ తత్పురుష సమాసం చేత. తత్పురుషాత్ అంటే అటువంటి తత్పురుష సమాసము ఏ తత్పురుష సమాసంలో అయితే ఆ అంతిమంలో రాజన్ శబ్దం కానీ అహన్ శబ్దం కానీ లేదా సఖి శబ్దం కానీ ఉందో అటువంటి తత్పురుష సమాసానికి పక్కన ఏమవుతుంది? టచ్ ప్రత్యయో భవతి. ఏమవుతుంది? ఈ సూత్రం టచ్ ప్రత్యయో భవతి అని చెప్పి టచ్ ప్రత్యయం తీసుకొచ్చింది. ఏం ధాన్యం అంటే సమాసాంత. అంటే సమాసానికి అంతిమంలో తీసుకొస్తున్నాడు, సమాసాంత అంటామట. ఇప్పుడు రాజన్ పంచన్ రాజన్ అంతా సమాసం. ఆ సమాసానికి అంతిమంలో మనం ఏం తీసుకొస్తున్నాము? టచ్ ప్రత్యయం తీసుకొచ్చామంట. అందుకే సమాసాంత టచ్ ప్రత్యయం అంటామంట. అందుకే పంచన్ రాజన్ టచ్. స్లైడ్ మీదకి వచ్చేసేయండి. పంచన్ రాజన్ టచ్. ఇప్పుడు టచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తాం. సో టచ్ ప్రత్యయం అనుబంధం ఎలా అవుతుందండి? చుట్టూ ప్రకారంగా చుట్టూ కదా. టచ్ అంటే టవర్గం యొక్క అక్షరం. చవర్గం యొక్క అక్షరం కానీ టవర్గం యొక్క అక్షరం ఆదిలో ఉంటే దానికి ఇది సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. తర్వాత టచ్ లో ఉండే చకారానికి హలంత చకారానికి హలంత్యం ప్రకారం ఇది సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ఈ రకంగా చుట్టూ హలంత్యం ప్రకారం ఇది సంజ్ఞ పేరు పెట్టగానే తస్య లోప ఆదర్శం లోపా చేస్తాం. అప్పుడు టచ్ ప్రత్యయానికి ఏమవుతుంది? చకారం వెళ్ళిపోతుంది, టా వెళ్ళిపోతుంది. అంటే టాలో ఆది టకారం మాత్రం వెళ్తుంది, టాలో ఉండే అలాగే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎందుకంటే చుట్టూని ప్రత్యేక ఆది టవర్గస్య అంటుందంట. ఆది టవర్గం ఆది టకారం కాబట్టి టాలో అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏమి టచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మిగిలింది ఆ మిగిలిందన్నమాట. పంచన్ రాజన్ లో మనం సమాసాన్ని టచ్ ప్రత్యయం చేస్తే పంచన్ రాజన్ అయిపోయింది, పంచరాజన్ టచ్. ఇక్కడ పంచంలో ముందు
ఇది ప్రాతిపదికంగా నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా పంచం నుండే నకారం తీసేస్తామని ఇక్కడ. ఓకేనా? ప్రాతిపదికని పేరు పెట్టుకున్నామంటే ఆల్రెడీ నలోపహ ప్రాతిపదికాంతస్య పంచశబ్దం ఒక ప్రాతిపదికం కాబట్టి ఆ ప్రాతిపదిక అంతిమంలో ఉండే నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా ఆ పంచంలో ఉండే నకారం కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత పంచరాజన్ ఉంది అన్నమాట. పంచరాజన్. ఆ పంచరాజన్ పక్కన ఏం తీసుకొచ్చాం మనము? టచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఆ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగిలింది కేవలం ఆ మిగిలింది. ఏం మిగిలిందండి? కేవలం అకారం మిగిలింది. కేవలము అకారం మిగిలింది అన్నమాట. కాబట్టి పరిశిష్టం పెట్టండి, ఆ మిగిలింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో పంచరాజన్ టచ్ అనుబంధ లోపం ఏం మిగులుతుందని చెప్పి ఆ మిగిలింది చెప్పాను. ఇప్పుడు ఈ స్థితిలో నస్తద్దితే ఏంటండి? నస్తద్దితే. చూడండి ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. నస్తద్దితే పంచరాజన్ పక్కన టచ్ ప్రత్యయం ఆకారం అండి. ఇప్పుడు ఇది తద్దిత ప్రత్యయం వచ్చిందండి. ఏంటిది? తద్దిత ప్రత్యయం 4వ అధ్యాయం ఉండే ప్రత్యయం కదా. చూడండి అర్థ నస్తదితే సూత్రం యొక్క అర్థం చూడండి. నకారాంతస్య భసంజకస్య అంగస్య టేర్ లోపో భవతి. ఎప్పుడు? తద్దితే పరతః తద్దిత ప్రత్యయం అనేది పక్కన ఉంటే ఏంటి? నకారాంతస్య భాసంజకస్య నకారం అంతిమంలో ఉండాలంట. అది భాసంజ భా అని పేరు పెట్టి ఉండాలంట. అటువంటి భా అని పేరు పెట్టేటువంటి నకారం అంతిమంలో ఉన్నటువంటి అంగానికి ఏ అంగం ఏదైతే ఉందో అటువంటి అంగానికి టీ భాగానికి అటువంటి అంగంలో టేర్ లోపో పోతాయి అంటే టీ భాగం లోపం అవుతుంది. ఇప్పుడు తద్దితే పరతః తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనే ఏముంటండి? తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనే మనం సమాసం చేసుకున్నప్పుడు తద్దితాతోత్తర పద సమాహారేచ అంటే ఎక్కడైతే తద్దిత ప్రత్యయం తెచ్చుకోలేదు కానీ మనకు తెచ్చుకుంటా అనివార్యం తద్దిత ప్రత్యయం వస్తుంది సమాసంతం. అలాంటి విషయ సందర్భాన్ని బట్టి కూడా మనకు ఆ సమాసం అయిపోయినమాట. ఓకేనా? సో తద్దిత ప్రత్యయంగా వచ్చింది ఇక్కడ. ఏ సూత్రం ప్రకారంగా టచ్ ప్రత్యయం ఏంటి? రాజాహ సఖిభ్య టచ్ ప్రకారంగా అది 4వ అధ్యాయంలో ఉండే ప్రత్యయం అన్నమాట. అంటే తద్దిత ప్రత్యయం అన్నమాట. కాబట్టి ఈ ఆ తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి భాసంజ అంగసంజ అవును నకారాంతం కలిగినటువంటి దానికి అంగానికి టీ భాగాన్ని లోపం చేసుకుంటాం. టీ భాగం అంటే ఏమిటి? అచోంత్యాదిటి. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. అచోంత్యాది. టీ అంటే ఏమిటి? టేది లోపం అని చెప్పాం. టీ భాగానికి లోపం అవుతుంది. టీ అంటే ఏమిటి తెలియదు కదా. అంటే అచోంత్యాదిటి. టీ అంటే ఏమిటంటే అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంజ అని పేరు. టీ ఒక నామకరణం అంతే. ఇక్కడ మనకు పంచరాజన్ ప్లస్ ఆ ఏమొచ్చింది? టచ్ ప్రత్యయం యొక్క ఆకారం. అదేంటి? తద్దిత ప్రత్యయం. ఆ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి యస్మాత్ ప్రత్యయ విధి స్తదాది ప్రత్యయంగం ప్రకారంగా దానికి అంగ సంజ్ఞ వస్తుంది. యచిభం ప్రకారం యకారాది అజాది. ఇక యకారాది అజాది ప్రత్యయం అజాది ప్రత్యయం కదా, అచ్ ప్రత్యయం కదా. ఆ ప్రత్యయం పక్కన ఉన్న యచిభం ప్రకారంగా భాసంజ వచ్చేస్తుంది. అంటే యస్మాత్ ప్రత్యయ విధి స్తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగసంజ వచ్చేస్తుంది. అజాది ప్రత్యయం పక్కన ఉన్న కూడా యచిభం ప్రకారంగా అంగసంజ వస్తుందన్నమాట. అంటే ఈ రకంగా యచిభం ప్రకారంగా అంగసంజ ఉంది టచ్ ప్రత్యయ నిమిత్తం చేసుకొని, అదేవిధంగా ప్రత్యయ నిమిత్తం చేసుకుని అంగసంజ కూడా ఉంది. అందుకే అంగసంజ. ఎటువంటి అంగసంజ? భా అని పేరు పెట్టిన భాసంజకస్య అంగస్య. అటువంటి అంగానికి టీ భాగంలో లోపం అవుతుంది. అటువంటి అంగంలో టీ భాగం ఏదైతే ఉందో దానికి లోపం అవుతుంది. అంగంలో టీ భాగంకి మొత్తము అంగం అయిపోయింది మనకు. అందులో టీ భాగం ఏమవుతుంది? టీ అంటే ఏమిటి అనేప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అంటాము. ఆ లోపం ఉంది. కాబట్టి ఇక్కడ పంచరాజన్ టీ అచ్చుల్లో అంతిమ అచ్చు ఏంటండి? ఇక్కడ పంచరాజన్ లో అంతిమ అచ్చు ఏంటి? పంచరాజన్ లో జాలో ఉన్న అంతిమ అక్షరం జాలో ఉన్న ఆకారం అంతిమ అక్షరం అంతిమ అక్షరం అంతిమ అచ్చు కదా, అందుకని జకారంలో ఆకారం. అంతిమ అక్షరం అంతిమ అక్షరం చెప్పండి. అంతిమ అక్షరము
అక్షరమా అంతిమ ఉందండి అచ్చు చెప్పలేదు. న్. అచ్చహ అచ్చుల్లో నేనేమంటున్నా చివరకు అచ్చుల్లో టీ భాగం అన్న అవుతుందండి. అప్పుడు అచ్చు అంతిమ అచ్చు ఎక్కడ ఉంది? పంచరాజు అంతిమ అచ్చు ఏంటి? అచ్చుల్లో అంతిమ అచ్చు కన్ఫ్యూజ్ అవుతున్నారా? జకారములో ఉండే ఆకారం అండి. జకారం నుండి అకారం తీసుకో. అంతిమ అచ్చు అంటే అంతిమ అచ్చు కాదు అది. అంతిమత్తే కదా. మనకు అచోంటి పరిభాష ఏం చెప్పిందంటే అచోంట్యాలిటీ సూత్రం ఏం చెప్పిందంటే మనకు అచ్చులు ఉండాలి, చాలా అచ్చులు ఉండే. అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ సంజ్ఞ అంటాం. అంటే మళ్ళీ దానికంటే ముందు ఏ అచ్చు ఉండకూడదు. దాన్ని నెక్స్ట్ అచ్చు కనిపించడానికి ముందు ఏదైతే ఉందో అంతా కూడా అంతిమ అచ్చు కింద తీసుకుంటాం అట. అంటే నెక్స్ట్ అచ్చు కనిపించడానికి ముందు భాగం అంతా కూడా అదే అచ్చు కింద వచ్చేస్తున్నాం అట. అందుకే జకారం నుండి అకారము, దాని ముందు అచ్చు ఏం లేదు కదా, నా హలంతం కాబట్టి అది తీసేసుకుంటాం. అందుకే అన్ను భాగం టీ అయిపోతున్నాం అంట. మొత్తం అన్ను భాగం అంతా టీ భాగం కింద తీసుకుంటాం. అందుకే రాజన్లో ఉండే జకారం ఉండే అకారం పక్కన నా, అది అచ్చు కదా. అచ్చు విషయం చెప్పాం మనం, హల్లు విషయం చెప్పలేమాట. అందుకే అచ్చు కనిపించేందుకు మిగిలిన అంశం అంతా కూడా ఆ టీ భాగం కింద తీసుకుంటాం, అచ్చు కింద తీసుకుంటాం అంట. అందుకే రాజన్లో ఉండే అంతిమ అచ్చు జాలో ఉండే దాని ముందు నకారం హల్లు కాబట్టి అది కూడా తీసుకోబడింది అన్నమాట, అచ్చు కాదు కాబట్టి. అందుకే మొత్తం అన్ను భాగం టీ భాగం కింద తీసుకుంటాం. ఆ టీ భాగానికి నస్ తదితే సూత్రం వచ్చి తదిత ప్రత్యయం పక్కన ఉంటే, అంటే టచ్ అనేది తదిత ప్రత్యయం అది పక్కన ఉంది కాబట్టి ముందు ఉన్నటువంటి అంతిమ నకారానికి, రాజ్యంలో ఉండే అంతిమ నకారం ఉంది కదా, అటువంటి నకారానికి టీ భాగానికి లోపం చేశాం. అందుకే రాజన్లో ఉండే అన్ను భాగం నస్తదితే ప్రకారంగా వెళ్ళిపోయింది. టీ భాగం అంటే మొత్తం అన్ను వస్తుంది, అన్ను భాగం తొలిపోయింది. అందుకే పంచరాజ్య హలంతం వచ్చింది. పక్కన టచ్ ప్రత్యయానికి అనుబంధం చూపిస్తే మిగిలింది కదా, దాన్ని హలంత జకారం కలిపేసేయండి. అప్పుడు పంచరాజ అయిపోయింది. పంచరాజ అయిపోయిన తర్వాత దీనికి ఆల్రెడీ మనకు ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, సమాసం కాబట్టి ఆ ప్రాతిపదికని ఆధారం చేసుకుని మళ్ళా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఔజస్ ప్రకారంగా తెచ్చుకుంటామండి. ఏం తెచ్చుకుంటాం? తెచ్చుకుంటాము. తెచ్చుకోగానే వెంటనే దానికి అతోం అకారాంతస్య అంగస్య పరతః సుస్థానే అమ్ ఇతి అయం ఆదేశవతి. అకారాంతస్య నపుంసకలింగస్య అంగస్య అతోం అనే సూత్రం వచ్చేసి అకారాంత నపుంసకలింగాత్ ఉత్తరస్య సుస్థానే అమ్ ఇతి అయం ఆదేశో భవతి అని చెప్పి ఆ అకారాంత అంగానికి పక్కలో ఉండే సుకి అమ్ చేస్తామండి. ఏం చేస్తాము? అతోం ప్రకారంగా సుస్థానంలో ఉండేటువంటి సుకి అమ్ము చేస్తామంట. అందుకే పంచరాజ అమ్ము దగ్గర అమి పూర్వహ ప్రకారం కలిపేస్తే అవుతుంది పంచరాజం అయిపోతుంది. ఏమవుతుంది? పంచరాజం. ఓకేనా? ఈ రకంగా పంచరాజం అంటే అమి పూర్వం అంటే అమ్ములో ఉండే ఆకారం రాజలో ఉండే ఆకారంలో కలిసిపోతుంది. అమి పూర్వ పక్కన ఉంటే పూర్వంలో కలిసిపోతుంది. అంటే మనం కలపాలి కదా, అంటే అమ్ములో ఉండే ఆకారం జాలో ఉండే ఆకారం కలిసిపోతే ఒకే ఆకారం వచ్చిందండి. అందుకే పంచరాజం అయిపోయింది, పంచరాజం. అలాగే సేమ్ పంచస్థానం దశని పెట్టుకున్నా కొన్ని దశరాజన్ అయిపోతుంది. ఏమవుతుంది? పంచస్థానంలో దశ పెట్టుకుంటే దశరాజన్ అనే రూపసిద్ధి కూడా మనకు వస్తుందండి. అర్థమైందా? సేమ్ ఇదే విధంగా ఉంటుంది. లోపం అవుతుందండి, ముందు చెప్పేట్టున్నాను. నలోప ఏంటండి? అక్కడ నస్తద్దితో టీలోపం అయింది కదా ఆచార్య. రాజన్లో ఉండి నకానికి టీలోపం అయిపోయింది. అప్పుడు నలోప ప్రాతిపదిక అంతస్య ఇంకా రాదు కదా ఆచార్య. నేను ముందు పంచన్ రాజన్ మనకి ఇలా ఉన్నాయి కదా, నకారానికి ఆచార్య. పంచన్ నకారానికి అది వెళ్ళిపోయింది. పంచంలో నకారం ఉంది కదా, ఆ నకారం ముందు ఇవ్వలేదు, మనకు చూపించలేదు. అది మనకు తెలుసు కాబట్టి చాలాసార్లు చేసుకున్నాం కాబట్టి
అక్కడ సామాన్యంగా ప్రాతిపదికం కదా, కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య నకారస్య లోపభవతి అని చెప్పి దానికి పంచంలో నకార లోపం అయిపోతుందండి. నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రాతిపదిక అంత్యంలో నకారానికి లోపం చేస్తాం. అందుకే అక్కడ కలిసిపోయి పంచరాజని అయిపోయింది అన్నమాట. ఇప్పుడు రాజన్లో ఉండే అర్థమైంది దానికి టీ భాగం లోపం చేస్తాం అన్నమాట. ఆచార్య రాజకీయము ఏమంటారు ఆచార్య? ద్వారా ఒక్కరు ఆచార్య రాజలక్ష్మి గారు ఆ ఒక్క సూత్రం మీరు- కాదేమోనండి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. అది అర్థమైంది ఆచార్య. పంచంలో ఏమో నకారము నలోపహ ప్రాతిపదికాంతస్యతో లోపమైంది. రాజన్లో టీ భాగం ఏమో నస్తద్దితేతో లోపమైంది ఆచార్య. లోపమైందండి. అవునండి. ఇక్కడ అతోంతో మనము అమ్ముతే ఆదేశం తీసుకున్నప్పుడు మరి ఇక్కడ నపుంసక లింగం అని సంజ్ఞ పెట్టుకోలేదు కదా ఆచార్య మనం. ఒక్క అదే నిమిషం సూత్రం చెప్తాను. చేత వస్తుంది ఆచార్య. ఒక్క నిమిషం. మీరు పార్వతి గారు మీరు చెప్పండి, ఏదో అడుగుతున్నారు. ఆచార్య ప్రాతిపదికాంతస్య నాలోపహ అంటున్నారు కదా, ప్రాతిపదిక అంతంలో లేదు కదా, పంచన్ అనేది మధ్యలో ఉంది కదా. పూర్వపదం రెండు పదాలు కదా ఇవి. రెండు పూర్వపదం పదాలు ఉత్తరపదం. ఆహా. ఆ రకంగా అంటే భావించి మొత్తం కలిపి ప్రాతిపదికం కదా. మొత్తం కలిపి కలిపోయాయి, కానీ ప్రాతిపదిక అంతరంలో రెండు పదాల కింద భావిస్తాం కాబట్టి ఆ రకంగా దానికి మనం ఎప్పుడైతే విభక్తి తెచ్చుకుంటామో పంచన్ ఆమ్ ఉంది కదా అప్పుడు మనకు సమాసం విభక్తి లోపం కానప్పుడు విభక్తి లోపంతో పాటు అది కూడా వెళ్ళిపోతున్నాను. అప్పుడు విడివిడిగా ఉన్నాయి కదా, ఆ సమయంలో విభక్తి ఉన్నప్పుడే అది ఒక పదం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకునే ప్రత్యయ లోపి ప్రతిలక్షణం ప్రకారంగా పురంలో అది భిన్న స్వతంత్రమైన పదం. ఆ పదానికి అంటే ప్రాతిపదిక అంత్యంలో నకారం ఉన్నది. ప్రత్యయ లోపి ప్రతిలక్షణ నిమిత్తం చేసుకొని దానికి నాలోపహ చేసేసుకుంటాం. ఓకేనా? అంటే ప్రాతిపదికం అన్నారు కదా, అందుకని మొత్తం కలిపి కదా అని డౌట్ వచ్చింది. కరెక్టే. అందుకే పూర్వంలో మనకు సుప్పులు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మనకు సుప్పులు కలిపిన తర్వాత సమాసం చేసుకున్నాం. సమాసం అయిపోయిన తర్వాత ఇదంతా ఇలా అయిపోయింది అన్నమాట. సమాసం ఏంది, వాటికి అంతర్గతంలో సుప్పులు ఉన్నాయి కదా, సుప్పులు తెచ్చుకున్నాం కదా, ముందు తెచ్చుకున్నాం అన్నమాట. ఆ లోపల అంతర్గతంలో పని చేసుకున్నాం మనం. సముదాయంలో కాకుండా వాటి అంతర్గతంలో పని చేసుకున్నాం. ఆ రకంగా ప్రాతిపదిక అంత్యంలో నకారం అని చెప్పి నలోపహ ప్రాతిపదిక అంత్య ప్రకారం లోపం అయిపోతుందండి. సరే జీ. ఓకే అండి. జీ రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. రాజ్యలక్ష్మి గారు అదే మీ వాయిస్ కొంచెం గట్టి చెప్పండి. కట్ అవుతుంది. మీరు కొంచెం గట్టి చెప్పండి. బాగాలేదండి, బాగా గాలిగా ఉంది. ఇక్కడ మనకు అతోం తోటి అమ్ము తీసుకొచ్చారు సుస్థానంలో. ఇది నపుంసకలింగం కాదు. ఇదేమంటే స్వమోద అతోం ఏమంటుంది, స్వమోద నపుంసకాత్ నుంచి నపుంసకాత్ ఉత్తరస్య స్వమోహ అమ్మ ఆదేశో భవతి అంటున్నారు. స్వమోహ సు అమోహ స్థానే సుస్థానే అమస్థానే అమ ఇది అయం ఆదేశో భవతి అని చెప్తుంది. అంటే అవ్యయీభావ సమాసంలో అవ్యయీభావశ్చతో నపుంసకలింగం అని పెట్టుకున్నాం కదా ఆచార్య. అలా ఇక్కడ సమాసానికి కూడా ఏదైనా ఉందా ఆచార్య? ద్విగు సమాసానికి ఉండాలి. ఉంటుందండి. ఇక్కడ విశిష్ట సందర్భాన్ని ద్విగు సమాసం చేసుకున్నారా, ఆ సందర్భంగా విశిష్టమైన సూత్రం ప్రకారంగా ఒక వార్తికం చేత ఉండాలి. నాకు ఇప్పుడు జటిది అంటేనే గుర్తు రావడం లేదు. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా మనకు అతోం ఇచ్చాడు ఇక్కడ సూత్రంలో. వేరే సూత్రంతో రావాలి చూస్తున్నాము,
లేదంటే మనకు ఏదైనా విశిష్టమైన నియమం ఉండాలి ఇక్కడ. అదేంటో చూద్దాం, ఒకసారి నేను చూస్తాను. ఓకేనా? అలాగే ఆచార్య. సో అలాగే ఇక్కడ ఆచార్య. ఎందుకంటే అతోం అనేది అదంతా రాజంలో జకారంలో ఉండేటువంటి జకారం సమాసాంత ప్రతి తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఏది రాజా ఆచార్య. సఖి టచ్ ప్రకారంగా సఖి ఈ శబ్ద రాజన్ శబ్దంతో అహన్ శబ్దంతో టచ్ సఖి శబ్దంతో టచ్ ప్రతి తీసుకొచ్చామంట. ఆ టచ్ అవును. ఆకారం జాలో ఆలు కలిసిపోయిందంట, రాజా అయిపోయింది. ఈ సమస్త పదం అనేది దానికి ఒక వాక్య ప్రకారం మొత్తం నపుంసకలింగం కావాలి. అటు నపుంసకలింగం అదే. పేరు అకారాంత శబ్దం చేత మనకు అకారాంతము నపుంసకలింగం ఉంది కాబట్టి మనకు అప్పుడు దాని పక్కన చూస్తాను అమ్మ వస్తుందండి. ఓకేనా? అదేంటో చూద్దాం వార్తకం ఏంటో. అలాగే ఓకేనా? ఆచార్య. ఓకే. సో అందుకే చూస్తాను అమ్మ వస్తుంది, అమ్మ వచ్చిందా అవి పుద ప్రకారం కలిపేస్తాను. అందుకే పంచరాజం సేమ్ అదే విధంగా దశరాజం కూడా అర్థం చేసుకోవాలండి. అస్తు జీ. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్పండి రాజ్యలక్ష్మి గారు, మీ అభిప్రాయాన్ని నాకు ఇంకా అర్థం చేసుకోలేదు, మీరు ఏమంటున్నారో. రాజ్యలక్ష్మి గారు మీకు స్పష్టమైందండి? ఉన్నారండి మీరు? మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మ్యూట్ ఓపెన్ కావడం లేదు అయితే. ఇప్పుడు అయిపోయిందా? ఓపెన్ అయిందండి? ఓకే అండి. అస్తు. వరలక్ష్మి గారు మీకు అర్థమైందండి? అర్థమైందండి. అది ఓకే. బహుశా స్వమోర్ నపుంసకాత్ అని ఒక సూత్రం ఉంది కదండి, దాని మూలాన ఏమన్నా అయిందా? స్వమో నపుంస సు అమోస్తాన్ని ఆ, అదేమంటుంది? సు అంశ సుశ్చ అంచ స్వమవు అని ఉంటుంది కదా. సు అంశ అంటే సుకి అమ్మ కలితే స్వో అయిపోయి స్వమో అయిపోయింది అనమాట. అది కూడా దాని పై సూత్రమే అండి. స్వమో అది పైన నపుంసకాలు కూడా దాని పై సూత్రమే. దానికి కూడా అనుమతి వస్తుంది అన్నమాట దానికి. అది 23వ సూత్రం. 7:1 సూత్రం. అది కూడా నపుంసకలింగం వస్తుందండి. అంటే దాని కాబట్టి మూలాన ఏమన్నా అది కూడా నపుంసకం అడుగుతుందండి. అది కూడా నపుంసకలింగమే అడుగుతుంది. దాని యొక్క అర్థం ఏంటంటే నపుంసకాద్ అంగాద్ ఉత్తరయోస్తు అం ఇతియేతు లుక్ సారీ సొమోగ నపుంసకాలు లుక్ చేస్తుంది. సూకి లుక్ చేస్తుంది అంగాది. సొమోగ నపుంసకాదు అకారాంత నపుంసకలింగానికి పక్కన ఉండే సు గాని అమ్ము గాని ఉంటే ప్రథమ భక్తి ఏకవచన సు గాని ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్ము ఉంటే దానికి లుక్ అయిపోతుంది చెప్తుందండి. లుక్ చేస్తుంది సొమోగ నపుంసక. ఓకేనా? ఓకే. ఇక్కడ బాగా గాలేస్తుందండి, అందుకని రాజలక్ష్మి గారు వెళ్ళిపోయారు. అదే అండి. ఫస్ట్ చెప్తున్నా, నాకు రీసౌండ్ వస్తుందన్నమాట. మీది కూడా కొంచెం అలాగే వచ్చింది ఇప్పుడు. గాలేస్తుంది, బాగా గాలేస్తుంది. జీ పర్వాలేదు అండి, అది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అది వాళ్ళకి క్లారిటీగా వస్తుంది అన్నమాట. నాకు ఎక్కువ డిస్టర్బెన్స్ గా అది మాట కట్టే వస్తుంది అన్నమాట. సో అది మీ అందరికి అలాగే అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను. అస్తు. ఓకే అండి. ఈ రకంగా మనం ఇది చూసాము. అదే వార్తకం చూద్దాం. మిగిలిన ఇంకా 2 రూపాయలు ఉన్నాయి, అవి ఏంటో రేపు చూద్దామండి. ఓకేనా? ఓకే. ఇంకా రూపసిద్ధులు దీంట్లో ఉన్నాయి, అవి ఏంటో రేపు చూద్దాం. ఇంకేదైనా సందేహాలు చెప్పండి. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. జీ ఆచార్యజీ, ఇక్కడ మనకు నస్తద్దితే అనే సూత్రం వచ్చింది కదా, అది టచ్ ప్రత్యయము తద్దిత ప్రత్యయం అని తెలపడానికి ఆ సూత్రం వచ్చింది ఆచార్య మహోదయ. మా సమాసాంతం ఇదేమంటే ఏ సమాసానికి అంతిమంలో రాజన్ శబ్దం కానీ అహన్ శబ్దం కానీ సఖి శబ్దం కానీ ఉంటేనా అది అటువంటి సమాసయుక్తమైనటువంటి పదానికి నేను అంతిమంలో టచ్ ప్రతి తీసుకోవచ్చని చెప్తున్నాను. దాని లక్షణం కనిపించామంట. సమాసం అయిన తర్వాత ఆ సమాసానికి ఈ 3 పదాల నుంచి రాజన్ సఖి అహన్ శబ్దం ఉంటే దానికి మొత్తం సమస్త పదానికి అంటే సమాసాంత పదానికి అంతిమంలో టచ్ ప్రతి తీసుకొస్తాం. ఆ టచ్ అనేది 4వ అధ్యాయం వచ్చింది కాబట్టి ఆ తదిత అధికారం ఉంది కాబట్టి తదిత ప్రత్యయం చెప్పుకుంటాం అంతే. అది సమాసానికి సమాసం ఎక్కడ చేసి అక్కడ మాత్రం టచ్ ప్రత్యయం వస్తుంది. అది ఇక్కడ కానీ ఆచార్య అది రాజ
రాజః సఖిభ్యశ్చ అనేది ఆ సూత్రం సంఖ్య 5491 చూపిస్తున్నారు ఆచార్యజీ. అది పరిశిష్టంలో మరి అవునండి. అది అది 4వ అధ్యాయం నుంచి మొదలుకొని 4వ అధ్యాయం నుంచి మొదలుకొని 5వ అధ్యాయం లాస్ట్ ఎండింగ్ వరకు వస్తుందండి అధికారం మొత్తం వస్తాయి. జీ 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 ఆచార్య. అవి అప్పుడు అవి తద్దిత ప్రత్యయం తద్దిపత్యాలండి. తద్దిత ప్రత్యయం కాబట్టి నస్తద్దితే ఈ సూత్రం వచ్చింది అంతే ఆచార్యజీ. నస్తైతే వచ్చేసి తదిపత్యం పక్కన ఉంటేనే నేను నకారాంత పదానికి నేను లోపం చేస్తా అని చెప్పి టీవానికి లోపం చేస్తా అని చెప్పింది అన్నమాట. ఏది లోప భవతి జీ తదిపత్యే జీ భవతః ఆచార్య. టేది లోప టీవాని లోపం చేస్తా అని చెప్పింది అన్నమాట. అర్థమైంది ఆచార్యజీ. ధన్యవాదాలు ఆచార్యజీ. ఓకే అండి, అస్తు. ఈ రకంగా మనం ఈ తత్పురుష సమాసంలో రూపసిద్ధి కొంతవరకు చూసాము. నెక్స్ట్ మిగిలిన అంశాలు రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ.